హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మైదా పిండి లేకుండా మనం గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. నేను ఒకసారి ట్రై చేశాను, ఫ్లాప్ అయిపోయాయి. ఈసారి మా పిన్ని వచ్చింది, మా పిన్ని ఉండగా నేను ట్రై చేశాను. ఈసారి బాగా వచ్చాయి బిస్కెట్స్. అవి ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక కప్పు షుగర్, యాలకులు ఒక 4 తీసుకొని మిక్సీ చేయాలి బాగా. నెక్స్ట్ ఒక కప్పు గోధుమ పిండి, ఒక చిన్న గ్లాస్తో సూజీ రవ్వ తీసుకొని మొత్తం షుగరు, పిండి, సూజీ రవ్వ బాగా మిక్సప్ చేయాలి. మనం ఒకే పిండిని ఒకసారి కలుపుకోకుండా తక్కువగా కలుపుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. తక్కువ ముద్ద కలుపుకొని చూడండి, నేను చేస్తున్నాను కదా అలా అచ్చుకి ఫుల్గా ఆయిల్ అనేది రాస్తే బేగా షేప్ అనేది బాగా వస్తుంది. నేను కొంచెం బాగా పలుచగా చేశాను, కొంచెం థిక్గా చేసుకోండి. ఎందుకంటే పలుచగా చేయడం వల్ల కొంచెం గట్టిగా వచ్చాయి అవి. కొంచెం థిక్గా చేసుకోండి లావుగాన, ముద్ద ఎక్కువ పెట్టి. సో అవి అయిపోయిన తర్వాత బాగా ఆయిల్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. హైలో ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే బేగా బయటికి కలర్ మట్టుకు రెడ్గా వచ్చేస్తుంది, లోపల మట్టుకు కొంచెం గోధుమ పిండి, సూజీ రవ్వ కదా, అది బాయిల్ అవ్వాలి కదా. సో సిమ్లో అనేది పెట్టుకోండి. జస్ట్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా హెల్తీగా స్నాక్స్ అవి పెట్టచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మనం పెట్టచ్చు. ఇవంతా హెల్తీ ఫుడ్ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు చూడండి, కలర్ నేను లో ఫ్లేమ్లో పెట్టగానే అవి అలా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం చూసారా, ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసాను. అలా రెడ్గా వస్తే చాలు. అవి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా మెత్తగా ఉంటుంది, తినొచ్చు. ఫుల్గా చల్లారిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి అచ్చు నా దగ్గర ఒక్కొక్క షేప్ ఉంది. సో నేను మీకు అలా షేప్స్ ఏమైనా తీసుకోండి. మీషోలో కూడా ఉంటాయి. ఇది నేను బయట తీసుకున్నది. సో ఏంటంటే ఇది మనకి వెంటనే తినేయాలనుకుంటే వాటర్ బదులు మిల్క్ కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. కానీ మిల్క్ వేసుకునేది స్టోర్ అనేది ఎక్కువ డేస్ ఉండదు. సో వాటర్ అనేది వేసుకుంటే, కావాలితే మనం గీ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో నేను ఆయిల్ వేసి పిసకలేదు, మిక్సప్ చేయలేదు ఆయిల్ వేసి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా పిల్లలకి మంచిది కాదని చెప్పి నేను వాటర్తోనే చేశాను. మైదాతో కూడా చేస్తారు చాలామంది. మైదా అంత మంచిది కాదు కదా పిల్లలకి హెల్త్కి. సో నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు ముందు వేరే షేప్ చేశాను, ఇప్పుడు వేరే షేప్ చేస్తున్నాను. అలా మనకి నచ్చిన షేప్స్ అనేవి చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.